దేవుని వాక్యాన్ని బోధించే ఒక గొప్ప పనిలో ఉన్నారు. సమాజంలో మంచి చెడులు, మంచి ప్రవర్తన ఎలా ఉండాలి, ఒక మనిషి ఎలా మెలగాలి అనేది ప్రతి వారం వాళ్ళకి బోధించేటువంటి ఒక గొప్ప పనిలో మీరందరూ ఉన్నారు. సో ఇటువంటి వారితో సమావేశం కావడం, వారితో నా ఆలోచనలు పంచుకోవడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. వితౌట్ ఎనీ డౌట్. మాకు ఒకవైపున అంటే ఇద్దరు తాతల్లో మా అమ్మగారి తరఫున తాతగారు, ఆయన నూతలపాటి కాంతయ్య గారు, ఆయన పేరు చాలా మందికి తెలుసు. మా ప్రాంతంలో సిఎస్ఐలో హెడ్ మాస్టర్గా పనిచేశారు. అలాగే మా గ్రాండ్ మదర్ కూడా సిఎస్ఐలో టీచర్గా పనిచేశారు. అదేవిధంగా చర్చిని కూడా ఆయన కట్ చేసేవారు. సో కాబట్టి ఇది ఎంత గొప్ప పని నాకు తెలుసు. ఎందుకంటే ఇప్పటికి కూడా మా ఊళ్ళో నేను వెళ్ళినప్పుడు వాళ్ళు, నేను ఏ పొజిషన్కి వచ్చినా, నేను ఉద్యోగం చేసి ఇప్పటికి 30 సంవత్సరాలు అయినా కూడా ఇప్పుడు కూడా కాంతయ్య గారు మనోడనే, లేకపోతే మీ అమ్మమ్మ గారి దగ్గర మేము చదువుకున్నామన్నారు అట్లానే కనెక్ట్ అవుతారు తప్పితే ఈ ఉద్యోగం దీనికి, ఈ పొజిషన్ దీంతో పెద్ద కనెక్ట్ కాదు. కాబట్టి అంత ఇంపాక్ట్ ఉంటుంది మీరు చెప్పే మాటలు, మీరు వాళ్ళతో తెలిసే విధానానికి అంత ప్రాధాన్యత ఉంటుంది అని నేను చూసిన దాంట్లో. మా తాతగారికి పెద్దగా అంబేద్కర్ తెలియదు. ఆయనకి 24 గంటలు ఈ భక్తి తప్ప ఆయనకి ప్రపంచం గురించి పెద్ద ధ్యాస ఉన్నట్టు నాకు ఎప్పుడేమి అనిపించలేదు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇదే ఆయన ఒక ధోరణిలో ఉండేవాడు. ఆయనకి 7 పిల్లలు, అటు